హలో అండి, హాయ్ అండి, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను కొయ్యాకు సిర్రాకు తాలింపు అనమాట. మా తోటలో విరివిగా విచ్చలవిడిగా చౌకగా ఎక్కడంటే అక్కడ దొరికే సిర్రాకు అనమాట. కానీ ఇది మా తోటలో అయితే కాదులేండి. ఈరోజు నేను తీసుకున్నాను అనమాట ఫ్రెష్గా. అంటే కూరగాయలు వచ్చాయన్నమాట పొద్దున్నే. ఈ మధ్య కూరగాయలు కొనడం తక్కువ, వంట చేయడం తక్కువ, అన్నీ తక్కువే అనమాట. ఏంటంటే ఇంటికాడ ఉండను కదా, పొద్దున పోతే రాత్రి వస్తాను కదా, రాత్రి వచ్చేసి అదే అడ్జస్ట్ అయిపోయి ఇంకా చేసి చేసి పులిసిపోయింటాం కాబట్టి అదే కూర వేసుకొని తినేవాళ్ళం అనమాట. ఇక్కడ వచ్చి మా వాడు ఒకప్పుడు పిల్లప్పుడు మా ఇండ్లు దాటిపోకుండా అన్నాడు. ఇప్పుడు మొత్తం ఊరంతా విడి తిరిగి వచ్చాడు అనమాట. అంత భయం లేకుండా ఉంది. మా రెడ్డి పోడు అనమాట, పెద్దోడు. చిన్నోడు విడిచిపెట్టినామా ఊరంతా నాదే అనే టైప్ అనమాట. వాడైతే ఇంకా స్నానం చేయాలన్నమాట. నైట్కి వచ్చేసి నేను శ్రేయాకు తాలింపు అన్నం చేస్తున్నాను అనమాట. సూపర్గా ఉంటుందండి. ఆకుకూర చాలా మంచిది, కానీ తినడం తక్కువైంది అనమాట. ఒకప్పుడు మేము కూడా బాగా తినేవాళ్ళం, ఇప్పుడు ఆకుకూర తినడమే తక్కువైందనమాట. ఈ మధ్య తెలవైపడి దంచడం కూడా లేదండి. మొన్న అయితే ఎప్పుడు నేను కూరలు లేనప్పుడు అలా ముందు ఎప్పటికీ స్టాక్ ఉండేదన్నమాట. ఈ మధ్య ఇదే తాలింపు కూరలలో మామూలు పప్పుల పొడి వేసి వేసి అది తినబుద్దే కాలేదనమాట. ఇలా శనక్కాయల పొడి వేసుకొని తాలింపు తినేది వేరు, మామూలు పప్పుల పొడి వేసుకొని తినేది వేరు అనమాట. అంత టేస్ట్ అనిపించింది అనమాట. ఈడ శనక్కాయల పప్పుల పొడి వేసుకొని తిన్నామంటే తాలింపు కూరలలో టేస్ట్ మెయిన్గా ఆకు అనమాట. ఆకుకూరలో ఇలా ఒక్కలొక్కలుగా మరీ మెత్తగా లేకుండా ఇలా దంచుకొని శనక్కాయల పొడి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే నేను 2 కట్టలు అయితే తీసుకున్నాను అనమాట. ఒక కట్ట అయితే వేసేసినాను, ఒక్కటి వచ్చేసి చపాతీలోకి అట్లా కలిపేసి మా పిల్లలకు రెడ్డిగానికి ఎక్కువ అనమాట ఆకుకూర పెట్టడం. ఇప్పుడు చిన్నోనికి చాలా తక్కువ అనమాట. పెట్టచ్చులు అనేసి కొంచెం తీసేసి పెట్టేసి మిగతాదంతా కడిగేసి నీట్గా ఫస్ట్ ఇంకా డైరెక్ట్ తర్వాత వేసేసి నేను గోలంలో వేసాను అనమాట. నేను ఎప్పుడు కూడా ఆకుకూరలు ఎలా చేసుకునేదానంటే కొంచెము పక్కన గోలంలో కొన్ని నీళ్ళు వేసేసి ఆకుకూర బాగా ఉడికిన తర్వాత మళ్ళీ బక్కల గిన్నెలకు వడేసి బాగా పిండేసి తర్వాత వేసుకునేదాన్ని. ఈరోజు కొంచెం లేతగా ఉండేదన్నమాట ఆకుకూర. ఎందుకులే అలా చేస్తే దాంట్లో ఉండే మొత్తం దాంట్లో ఏముండదు అనమాట, ఇంకా మనం పిప్పి తిన్నట్టు ఉంటుంది అనేసి ఇంకా అలా చేయలేదన్నమాట. అనేసి డైరెక్ట్ తర్వాత వేసేసిన అంటే బాగా 2-3 సార్లు కడిగేసి ఆకు పక్కన పెట్టేసుకొని నూనె, ఎర్రగడ్డ, ఇవి తర్వాత గింజలు అన్నీ వేసేసుకొని డైరెక్ట్ తర్వాత వేసేసిన అనమాట. ఇంకా దాంట్లో ఎక్కడ నీళ్ళు ఏం వేయలేదు. మంట సిమ్లో పెట్టేసాను అనమాట. స్టవ్ సిమ్లో పెట్టేసాను. బాగా ఫ్రై అయిపోయింది అనమాట. కొందరేంటి ఈ సిర్రాకు తాలింపు కొందరు అంటే కొంచెం మెదగ్గా ఆకుకూర ఇట్లా మెత్తగా కాకముందే వేసేసుకుంటారు అనమాట. కానీ నాకు చిన్నోడు తినాలి కాబట్టి కొంచెం నాకు మెత్తగా చేసుకుంటేనే ఇష్టం అనమాట. ఇవి కాడలు ఉన్నాయి కదా, అవి కాడలు అయితే మా నాన్న ఎప్పుడు ఆకుకూర చేసినా మా నాన్న గుర్తొచ్చాడనమాట నాకు. మా నాన్న ఏమనేవాడంటే ఇప్పుడు ఆకుకూర చేసినా మా అమ్మ పిల్లప్పుడు ఈ కాడలన్నీ ఒలిసేసి ఉడకబెట్టేసి పొడి చల్లుతనేది ఎంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏదో నమిలినట్టు, ఏదో ఆకు నమిలినట్టు అలా ఉండదు, ఏందో తిన్నట్టుంటుంది నోటికి నిజం. ఆ టేస్ట్ వేరే అనమాట. అప్పుడు ఆ టేస్ట్ వేరు, ఆ కథే వేరే అనమాట. ఇప్పుడు అంత టేస్ట్ ఏ కూర ఉండడం లేదనమాట. ఎంత మనసు పెట్టనే చెయ్యి, ఎంత బాగుండాలని చెయ్యి, ఆ కూర అంత సెట్ అవ్వడం లేదనమాట. ఇలా బాగా తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత సారికి ఒకసారి మనం వేసేసి కలబెట్టుకుంటా ఉన్నామంటే ఇలా నాన్ స్టిక్లో కళాయిలో వేసినామంటే అడుగు అంటుంది అనమాట. బాగా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా బాగా ఎగిపోయిందనమాట. తెల్లవాయి పొడి స్పూన్తో వేసేది వేరు, మనం చేయి పెట్టి చేతిలో తీసి ఇలా చేతిలో నలిపి చల్లేది వేరు అనమాట. అందుకే ఇక్కడ నేను చేయి పెట్టానని చాలామంది తప్పుగా అనుకుంటారని నేను మళ్ళీ ఎందుకు పెట్టాను ఏం కథ అనేది చెప్తున్నాను అనమాట. మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా తెల్లవాయి పొడి కొంచెం పొడి ముద్దలాగా నూరుతాం కదా, మనం వేసేటప్పుడు స్పూన్తో వేసినామంటే అంతా ఒకేసారినే పడిపోతుంది అనమాట. అది ముద్ద అలా లేకుండా చేతితో తీసేసుకొని ఇలా చేతిలో నలిపేసి ఇలా చుట్టూ చల్లేసినామంటే మొత్తం ఆకంతా పట్టేస్తా అనమాట. ఇక్కడ లైట్గానే మా చిన్నోడు తినాలి కాబట్టి కొంచెం లైట్గానే అనమాట. మళ్ళీ మాకు కొంచెం కారం కావాలంటే తెల్లవాయి పొడి పక్కన వేసేసుకొని కలుపుకొని తింటాం అనమాట. అంత అవసరం లేదు. సంగటి ఆకుకూరైనా బాగుంటుంది. ప్లస్ పొద్దున్న చేసింది టమాటాకాయల బజ్జీ ఉందనమాట. టమోటాల బజ్జీందిలే కలుపుకొని తినేసి ఆకు నంచుకుని ఉంటుంది అనేసి ఆకుకూర వేసేసిన అనమాట. చేసిన అంటే వేడిగా మచ్చినోనికి పెట్టేస్తాను అనమాట. ఎంత సూపర్ టేస్ట్ అండి. అందులో కొంచెము ఫ్రెష్గా ఉన్నదనమాట. ఆకు నలగకుండా ఫ్రెష్గా ఉన్నది కాబట్టి
టేస్ట్ అయితే భలే ఉంది అనమాట. నిజంగా నాకు డైరెక్ట్ తిరువాత వేసేసినానంటే కొంచెం ఆకంతా నలిగితే పసురులాగా వాసన వస్తుంది చూడండి, అలా వచ్చి నాకు కొంచెం తినబుద్ధి కాదనమాట. ఈరోజు కొంచెం డైరెక్ట్ తిరువాత వేసినా కూడా అంత స్మెల్ రాలేదనమాట. బాగున్నాయి, టేస్ట్ అయితే బాగున్నాయి అనమాట. తినేసినాము, మా చిన్నోడు తినేసినాడు, నేను తినేసినాను, మా ఆయన తినేసినాడు. అందరం తినేసి ఇంక అన్నీ కడిగేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా అన్నీ నైట్ అయిపోయిందంటే మా చిన్నోడిని నిద్రపిచ్చేసేసుకొని జాగ్రత్తగా పాలు ఫ్రిడ్జ్లో పెట్టినానా లేదా, గ్యాస్ కింద ఆఫ్ చేసినాను లేదా, ఎడన్నా ఇంకా సామాన్లు ఏమన్నా మర్చిపోయినాను లేదా, సింకులో దొబ్బినాను లేదా, ఇలా 1,00,000 డౌట్లు వచ్చాయన్నమాట. ఈ రాయలసీమ ప్రతి ఒక్క ఇల్లాలకి, ప్రతి ఒక్క హౌస్ వైఫ్కు ఇవే గుర్తుకొచ్చదు అనమాట. నైట్ టైం మిగతా ఆలోచనలు ఏముండవు. పొద్దున ఏం కూర చేయాలి, ఇప్పుడు గ్యాస్ కట్టినానా లేదా, పాలు ఫ్రిడ్జ్లో పెట్టినానా లేదా, తోడు వేసినానా లేదా, సామాన్లు సర్దుకున్నానా లేదా, కసులు ఉడుచుకునే, ఇదే అనమాట మైండ్లో రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. అన్నీ కడిగేసుకొని ఎత్తి పెట్టుకుంటాను అనమాట. ఒకప్పుడు ఈ సింకు వాడడం లేదు కదా, ఇప్పుడైతే ఆ సింకు వాడుతున్నాను అనమాట. అన్నీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పాలు ఏంటంటే సాయంత్రం అయితే పోయించుకుంటాను నేను. అది పొద్దున మా వాడికి ఇంకా మళ్ళీ పాలు అయితే కాంచేసి ఇస్తాను అనమాట. ఇప్పుడు కాంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా కూడా నాకైతే సరిపోలేదనమాట నా సామాన్లకు. మొత్తం అన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టేసాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా నైట్ సింపుల్ అండ్ స్వీట్ వ్లాగ్ అనమాట. సిరాకు తాలింపు అన్నం చేసేసుకొని ఈ నైట్కి అయితే తినేసామన్నమాట. పొద్దున్నే మడవకి అయితే వెళ్తాను. పొలం వీడియో అయితే రేపు వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.